అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రజా ఎన్కౌంటర్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మొత్తానికైతే జూబ్లీస్ ఎలక్షన్ల ప్రచారం అయితే ముగిసింది. ఇంకా రేపటే ఓటింగ్ నమోదు కార్యక్రమం జరగబోతుంది. మరి ఎవరు గెలిచేది ఏం కథ అనేది 14వ తారీఖు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. మొత్తానికైతే వెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్సాహంగా సైక్లోథాన్ ఆదివారం ఉస్మాన్ సాగర్ వట్టిరావులపల్లి వద్ద నిర్వహించిన సైక్లోథాన్ పోటీలో పాల్గొన్న సైక్లిస్టులట దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి 1900 మంది హాజరయ్యారట. మొత్తానికి గవర్నర్ నిన్న ప్రారంభించారు. దానికి పెద్ద ఎత్తున పాల్గొన్న అటువంటి వార్త అయితే మనం చూస్తున్నాం. ఒక నిమిషం. మైకులు బంద్. ముగిసిన జూబ్లీస్ బైపోల్ ప్రచారం. మూగబోయిన మైకులు, తగ్గిన కోలాహలం. రేపే పోల్ మేనేజ్మెంట్పై పార్టీల ఫోకస్. పోలింగ్ పకడ్బందీగా ఏర్పాటు చేసిన ఈసీ. జూబ్లీస్ నియోజకవర్గం సైలెంట్ అయింది. ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగియడంతో ఎన్నికల సందడి సద్దుమణిగింది. రోజు వేలాది మంది కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన వీధులు, గల్లీలు, జంక్షన్లు ఇప్పుడు మూగబోయాయట. అభ్యర్థులు, స్టార్ క్యాంపెయిన్లు, ఉపన్యాసాలతో ఓరెత్తిన మైకులు మూగబోగా వాహనాలు, కాన్వాయ్ల కోలాహలం కనుమరుగైంది. మంగళవారం జరగబోయే పోలింగ్కు అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేయగా ప్రధాన పార్టీ మాత్రం ఇప్పుడు పోలింగ్ సరళిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాయి. నాయకులు తమ గెలుపు అవకాశాలను పెంచుకునేందుకు వార్ రూమ్ల నుంచి బూత్ స్థాయి కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారు. 3 ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది పోటీకి పడుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారట. జూబ్లీస్ నియోజకవర్గానికి 5 సార్లు జరుగుతున్న ఎన్నికల్లో ఇంతమంది పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పార్టీ మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరగనున్నట్టు ప్రధాన వార్త చూస్తున్నాం. మొత్తానికంటే ఎన్నికల ప్రచారం అయితే ముగిసిపోయింది. ఇంకా దీంతో అన్ని పార్టీలు అయితే పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టింది. పోలీస్ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు అందరికీ సూచనలు చేపట్టి ప్రతి ఒక్కరు ఓటు నమోదు కార్యక్రమంలో చేపట్టే విధంగా వివిధ పార్టీలందరూ వాటిపైన నిమగ్నం అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. బీహార్లో ముగిసిన ప్రచారం. రేపే ఫైనల్ ఫేజ్ పోలింగ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సెకండ్ ఫేజ్ ప్రచారం గడువు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మంగళవారం ఓటింగ్ను ఈసీ నిర్వహించనుంది. 14వ ఓట్ల లెక్కింపుకు చేపట్టనుంది. ఇంకా బీఆర్ఎస్లో కూడా ప్రచారం అనేది ముగిసిపోయినట్టు మనం చూస్తున్నాం. ఓటు మీది రాష్ట్ర అభివృద్ధి భారం తమది అని చెప్పి నిన్న ప్రెస్ మీటింగ్లో రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన వార్త చూస్తున్నాం మనం. కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు జరిగితే అక్కడ ప్రజలు అభివృద్ధిని కోరుకొని కాంగ్రెస్కు ఓటు వేశారు. ఇప్పుడు అక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతుంది. జూబ్లీస్లో కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని నవీన్ యాదవ్ లాంటి యువ నాయకుడు ఏ సమస్య ఉన్న క్షణంలో నా దృష్టికి తీసుకొస్తాడు. సొంత చెల్లిని మాగంటి గోపీనాథ్ తల్లిని నడి బజార్లో కేటీఆర్ అవమానించారు. అలాంటి వ్యక్తి మహిళలకు, ప్రజలకు ఎలా రక్షణగా ఉంటాడు? ఆయనను ఎవరు నమ్ముతారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన వార్త చూస్తున్నాం మనం. వచ్చే 8 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన వార్త. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపోయేది కాదు. సెంటిమెంటా డెవలప్మెంటా జూబ్లీస్ ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి, ఏదైతే సెంటిమెంట్ అంటే మాగంటి గోపీనాథ్ భార్య అకాల మరణంతో ఆ భార్యకి ఇవ్వడం అది సెంటిమెంట్గా భావించి, డెవలప్మెంట్ అంటే ఎవరు ఆ జూబ్లీస్ ఎన్నికలకు ఫండ్స్ తీసుకొస్తారు, అభివృద్ధి చేస్తానికి కృషి చేస్తారు, దానిపైన డెవలప్మెంట్ అని మీ రెండుపైన డిపెండ్ అయి ఉందని అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన వార్త చూస్తున్నాం మనం. కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలు. రాష్ట్ర అభివృద్ధి వాళ్ళిద్దరూ అడ్డు పుల్లలు వేస్తున్నారట. హైదరాబాద్ డెవలప్మెంట్ కిషన్ రెడ్డి పని కట్టుకొని ఆపుతున్నాడట. జూబ్లీస్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు, అందుకే మోదీ షా ప్రచారానికి రాలే.
చెల్లెను మాగడి తల్లిని అవమానించిన కేటీఆర్ మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? తెలంగాణ ఉద్యమ ఆత్మను చంపిందే కేసీఆర్. మిడ్ ది ప్రెస్లో సీఎం ఘాటైన వ్యాఖ్యలు. రాష్ట్రంలో 2034 వరకు తామే అధికారంలోకి ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 8 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి చేస్తామని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తామని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆగిపోయిన అభివృద్ధిని కూడా వచ్చే 8 ఏళ్లలో పూర్తి చేస్తాం. రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఏ అభివృద్ధి జరిగిందో దానికి కొనసాగింపుగా మా ప్రభుత్వం డెవలప్ చేస్తుందని చెప్పి ఇందులో భాగంగా మెట్రో సెకండ్ ఫేజ్, హైదరాబాద్ గోదావరి జలాల తరలింపు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, RRR ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మచిలీపట్నం వరకు డ్రైపోర్ట్, శ్రీశైలం వరకు నేషనల్ హైవే, హైదరాబాద్ టు చెన్నై వాయ అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ తదితర ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి నిన్న ఏదైతే తెలంగాణ అభివృద్ధి పనులు ఇంకా మరో 8 ఏళ్ళు మేమే ఉంటాం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఆ 8 ఏళ్ళకు 10 ఏళ్ళ డెవలప్మెంట్ని మేము చేసి చూపిస్తామని చెప్పి అనేక హైవేలు, అనేక బుల్లెట్ ట్రైన్లు, అనేక మన నేషనల్ హైవేలు గిట్ట మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పి నిన్నటి ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చిన మనం వార్త చూస్తున్నాం. గుజరాత్కు కిషన్ రెడ్డి గులంగిరి, కేటీఆర్ కిషన్ రెడ్డి తోడు దొంగలని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ళిద్దరూ రాష్ట్రానికి అడ్డు పుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం కొన్ని విషయాల్లో మాకు సహకరిస్తున్నది, అయితే కిషన్ రెడ్డి సిటీకి సంబంధించిన కొన్ని అభివృద్ధి పనుల్లో అడ్డుపడంతోనే కేంద్రం మాకు సహకరించడం లేదు అని, సిటీ బయట పనుల విషయంలో ఆ పార్టీ ఎంపీలు మాకు సహకరిస్తున్నారు, దీంతో కేంద్రం నుంచి మాకు సహకారం దొరుకుతున్నది. ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2, మూసీ రివర్ ఫ్రంట్, RRR వంటి విషయాలలో కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని అడ్డు తగలడంతోనే కేంద్రం నుంచి తగిన సహకారం అందడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్కు కిషన్ రెడ్డి ఇంకెంతకాలం గులాంగిరి చేస్తారని ప్రశ్నించారు. కేటీఆర్ కిషన్ రెడ్డి పనిగట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే ప్రయత్నంలో ఉన్నారని మండిపడ్డారు. ఏదైతే కిషన్ రెడ్డి విషయంలో విమర్శలు చేస్తున్నారో, సిటీ లోపల అనేక అభివృద్ధి చేయాలని మేము ఎంతగానో కృషి చేస్తున్నా కానీ కిషన్ రెడ్డి అనేటువంటి సిటీ అభివృద్ధికి అడ్డు పుల్లలుగా మారుతున్నానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఏదైతే హైదరాబాద్ సిటీకి బయటి వైపులు అందరూ ఎంపీలు మా పార్టీకి సహకారం చేస్తున్న అభివృద్ధి వల్ల, తద్వారా కేంద్ర ప్రభుత్వం సిటీ అవతల వైపు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తుంది. కానీ సిటీ లోపల ఇటువంటి కిషన్ రెడ్డి కేటీఆర్ మాకు అడ్డు పుల్లలుగా మారిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన వార్త మనం చూస్తున్నాం. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది? ఒక్క రోడ్డు అయినా వేసిందా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టిందా అని చెప్పి హరీష్ రావు చెప్పుకొచ్చిన మాట కేసులు వేధింపులు తప్ప ఈ ప్రభుత్వానికి విజన్ లేదు. జూబ్లీహిల్స్ బైపోల్ లేడీ వర్సెస్ రౌడీ అని కామెంట్, ఇక్కడేమో లేడీ వర్సెస్ రౌడీ అని కామెంట్, ఇక్కడేమో సెంటిమెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అనేది కామెంట్స్. ఇట్లా ఇంకా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా చెప్పుకొని వచ్చిన వార్త చూస్తున్నాం మనం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో రోడ్లు, 43 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మించామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని, ఒక్క రోడ్ అయినా వేసిందా, ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే ఎంత కాలం పడుతుందో తెలియదు. ఎంతసేపు వేధింపులు, కేసులు తప్ప ప్రభుత్వానికి విజన్ లేదు. జూబ్లీహిల్స్లో మాగంటి సునీత గెలిచినంత మాత్రాన బీఆర్ఎస్ ప్రభుత్వమే రాదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకునే ఆ పార్టీ హైకమాండ్ నుంచి చివాట్లు వస్తాయని చెప్పి విమర్శించారు. మొత్తానికైతే ఒకటైతే ఒప్పుకుంటుండు, మరి జూబ్లీహిల్స్లో సునీత గెలిచినంత మాత్రాన మా కేసీఆర్ ప్రభుత్వం అయితే రాదు, కాకపోతే వాటిపైన విమర్శలు వెలువైతే హైకమాండ్ నుంచి చివాట్లు పోతాయని చెప్పి ఆ మాట అయితే చెప్పుకొస్తుండు. కానీ అక్కడ పార్టీ పరంగా కాదు, వ్యక్తిపరంగా ఓట్లు వేసే అవకాశం ఉంది. మొత్తానికి అయితే అక్కడ నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉన్నట్టు మనం అక్కడ గ్రౌండ్ లెవెల్లో సర్వే విధానం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మరి చూద్దాం, మరి 14వ తారీఖు ఏ విషయం ఏందని మనకు తెలుస్తుంది. గ్యాస్ ఛాంబర్గా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్గా మారింది. ప్రభుత్వం విధించిన ఆకాంక్షలు అమల్లో ఉన్నప్పటికీ గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయిందట. 9 పైగా ప్రాంతాలలో
AQI 400 పాయింట్లకు పైగా నమోదైంది. దీంతో పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. మొత్తానికైతే ఢిల్లీలో గాలి తీవ్రత అనేది నాణ్యత అనేది తగ్గిపోయిందట. దాదాపు 9 పైగా ప్రాంతాలలో IQI నమోదు 400కు పైగానే నమోదైనట్టు అక్కడ రెడ్ అలర్ట్ కూడా జోన్లుగా ప్రకటించినట్టు మనం చూస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రెడీ, సీఎం రేవంత్ కేసీఆర్ రావాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు కేంద్ర ఏమిచ్చిందో నిరూపిస్తా, డిబేట్కు చొరవ చూపాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లేఖ. ఇది లేఖ ఇవన్నీ సవాల్ విసిరడం ఓన్లీ జూబ్లీస్ ఎన్నికల వరకేనా, లేకుంటే జూబ్లీస్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఈ సవాళ్ళ మీద నిలబడతారా అనేది చూడాలి. ఎందుకంటే ఓన్లీ ఎన్నికల ప్రచారానికి ఇలాంటి డైలాగులు కొడుతున్నాయేమో అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. మరి తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై ఓపెన్ డిబేట్కు తాను సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేయలేదని ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని చెప్పి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చినటువంటి వార్త చూస్తున్నాం మనం. తారీఫ్ల వ్యతిరేకలు మూర్ఖులు, ప్రపంచ దేశాలపై విధిస్తున్న తారీఫ్లను వ్యతిరేకించే అమెరికన్లను మూర్ఖులని ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. టారిఫ్ల ద్వారా లక్షల కోట్ల డాలర్లు వస్తాయని, ఆ డబ్బుతో రుణాలు చెల్లించడంతో పాటు ఒక అమెరికన్కు $2,000 ఇస్తామని అన్నారు. ఏదైతే టారిఫ్ వ్యతిరేకల మన అమెరికా రాష్ట్రాల ప్రజలు దానిపై వ్యతిరేకించడం వాళ్ళు మూర్ఖులు అని చెప్పి వాటిపైన ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి రుణాలు చెల్లించుకుంటూ ఒక్కొక్క అమెరికానికి $2,000 కూడా ఇస్తామని చెప్పి అక్కడ అమెరికా అధ్యక్షుడు చెప్పినటువంటి వార్త చూస్తున్నాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం, జూబ్లీస్ ఉప ఎన్నిక, రెండు పార్టీల మధ్య ట్రయల్ రన్. మహేష్ కుమార్ చెప్పిన వార్త. యూసుఫ్ కూడా కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతున్న PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పక్కన డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు వాకిటి, జూపల్లి, ఉత్తమ్, పొన్నం, ఎమ్మెల్సీ సమీపూర్ రాజ్ నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం చూస్తున్నాం మనం. కిషన్ రెడ్డి, కేటీఆర్ మైత్రి బంధం ప్రజలకు తెలుసు, ఓటమి భయంతో అసత్యాలు మాట్లాడుతున్నారు. 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తాడని ధీమా, అర్హులందరికీ పథకాలు అందిస్తున్నాం అని బట్టి, జూబ్లీహిల్స్లో 14,230 రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పి ఉత్తమ్, నవీన్ యాదవ్ మరో పీజర్ కాబోతున్నారని పొన్నం, బీఆర్ఎస్కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదా అని జూపాలి, నోటిఫికేషన్ ముందే 150 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పి వాకటి శ్రీహరి చెప్పినటువంటి వార్త చూస్తున్నాం మనం. బ్లూ జోన్ లైఫ్ స్టైల్తో హార్ట్ అటాక్స్కు చెక్, ప్రకృతి దగ్గర జీవనం, సీజనల్గా వచ్చే పండ్లు, కూరలే ఆహారం. జపాన్, కోస్టారియా, ఇటలీ, గ్రీస్, అమెరికాలోని 5 సిటీల ప్రజల జీవన విధానమే ఈ బ్లూ జోన్. ఈ లైఫ్ స్టైల్లో పాటిస్తే 100 ఏళ్ళు హ్యాపీగా బతకొచ్చు అంటున్న ఎక్స్పర్ట్స్. గుండె జబ్బులే కాకుండా ఇతర ప్రాణాంతక వ్యాధులు ధరించేవని వెల్లడి. గుండెకు సంబంధించిన ఈ మధ్యలో అటాక్ సెకండ్లలో గుండె ఆగి చనిపోయే పరిస్థితులు అయితే చూస్తున్నాం. దానికి బ్లూ జోన్ లైఫ్ స్టైల్లో హార్ట్ అటాక్ చెక్ పడే విధానం ఉందట. ఈ బ్లూ జోన్ ఏంటంటే మన ప్రకృతి వాతావరణంలో మనం గడపడం, మన ఏదైతే సీజనల్ ఫుడ్స్ ఉంటాయో అవి తినడం వల్ల హార్ట్ అటాక్కి రాకుండా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. అలాంటి నివేదికలు కూడా జపాన్, కోస్టారియా, ఇటలీ, గ్రీన్ అమెరికాలోని పలు సిటీలలో ఇలాంటి ప్రకృతి వనంలో జీవించుకుంటూ మన సీజనల్ ఫుడ్స్ తినడం వల్ల చాలామందికి హార్ట్ అటాక్ అనేది రాలేదని చెప్పి పరిశోధనలో తేలిందని మన కథనంలో మనం చూస్తున్నాం. మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ, విచారణకు పెరుగుతున్న డిమాండ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తీవ్ర దుమారం. ఇప్పటికే పోలీసులకు గోపీనాథ్ తల్లి ఫిర్యాదు చేసిందట. అనుమానాలున్నాయని ఆవేదన. మనువడితో కలిసి తాజాగా మీడియా ముందుకు గోపీనాథ్ ఫ్యామిలీ సర్టిఫికేట్లతో మా పేర్లేవి మహానంద కుమారి తప్పుడు పత్రాలతో సునీత ప్రచారం చేస్తుందంటున్నది. మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్. విచారణ జరపాలి, కేటీఆర్ పాత్ర తేల్చాలని కేంద్ర మంత్రి సండే చెప్పుకొచ్చిన వార్త చూస్తున్నాం. మీడియాతో మాట్లాడుతున్న మాగంటి గోపీనాథ్ తల్లి మహానంది కుమారి, పక్కన కొడుకు ప్రద్యుమ్న, మొదటి భార్య మాలిని అట.
విషయం ఏంటంటే ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇది ఒక ఫిర్యాదు అనేది సంచలనంగా మారిన విషయం. మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాయన మచ్చగా ఉన్నది. మరి దీనిపైన ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఓట్ల నమోదు కార్యక్రమంలో చూడవలసిన అవసరం అయితే ఉంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణంపై నెలకొన్న అనుమానాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఈ అంశం రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తుంది. గోపీనాథ్ మృతి మిస్టరీగా ఉందని, పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, దీని వెనుక ఉన్న రహస్యాలను ఛేదించాలని ఆయన తల్లి మాగంటి మానంద కుమారి డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె తన కొడుకు మరణం సాధారణమైనది కాదని, దీని వెనుక ఏదో అనుమానాస్పద కోణం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు మరణం పట్ల తల్లి వ్యక్తం చేస్తున్న అనుమానాలు, ఆమె ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తాయి. ఏదైతే 6వ తారీఖు అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండో ఆ రోజు బాగానే ఉండు, మరి కేటీఆర్ వేయిన తర్వాతనే చనిపోయిన వార్త రావడం, మరి 6వ తారీఖు చనిపోయినా, మరి మాగంటి గోపీనాథ్ మరి 8వ తారీఖు చనిపోయినా, ఇది అనేది రహస్యంగా ఉన్నదని ఆరోపణలతోటి మరి పోలీసులకు ఫిర్యాదు చేయడం మనం చూస్తున్నాం. దేశంలో కెమికల్ అటాక్ టెర్రరిస్టుల కుట్ర భగ్నం చేసిన అహ్మదాబాద్ ATS, 3 ఉగ్రవాదులు అరెస్ట్, రీజన్ అనే కెమికల్ పాయిజన్తో దాడికి ప్లాన్. నిందితులు ఒక డాక్టర్, హైదరాబాద్ వాసిగా గుర్తింపు, మిగిలిన ఇద్దరిది ఉత్తరప్రదేశ్. తుపాకులు ముందుగుండు సామగ్రి స్వాధీనం. ఇది మన వెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు, వాటి యొక్క వాస్తవాలు మనం తెలుసుకున్నాం. శనార్థి తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముగిసిన ప్రచారం, ఆగిన ప్రచార రథాలు. జూబ్లీహిల్స్లో రేపే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి. మొత్తం ఓట్లు 3,99,000. పురుషుల ఓట్లు 2,07,382 ఓట్లు ఉన్నాయట. మహిళల ఓట్ల సంఖ్య 191,593. మొత్తం పోలింగ్ కేంద్రాలు 407. నియోజకవర్గంలో వైన్స్ మూసివేత, సెగ్మెంట్లో అమల్లోకి 144 సెక్షన్. మొత్తానికి అయితే నియోజకవర్గంలో వైన్స్ మూసివేత కొనసాగినట్ట. సెగ్మెంట్లో 144 సెక్షన్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు. ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన మూగమైన మైకుల విషయం మనం చూస్తున్నాం. తెలంగాణకు కేంద్రం మొండి చేయి, పంట నష్టంపై అంచనాకు ఆంధ్రకు కేంద్ర బృందం. తెలంగాణ ఆగస్టులో 10,000 కోట్లు, ఇటీవల తుఫాన్తో 5,000 కోట్ల నష్టం. కేంద్రాన్ని నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంతవరకు తెలంగాణకు రాని కేంద్ర బృందం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏం చేస్తున్నారు? దాదాపు 8 మంది గెలిచిన ఎంపీలు మరి ఏం చేస్తున్నారు? అక్కడ ఆంధ్రకైతేనో బృందాలు అయితే వెళ్తాయట, కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రావట్లేదు? గత ఆగస్టు నెలలో 10,000 కోట్ల నష్టం జరిగింది రైతులకు. మళ్ళా మొన్నటి మైదాన్ తుఫాన్లో 5,000 కోట్ల నష్టం జరిగింది. మరి ఇంతవరకు కేంద్రం నుంచి ఎవరు అధికార బృందం ఎందుకు రావడం లేదు? మరి ఎందుకు ఈ కక్ష సాధింపు? ఆంధ్రకు ఒక లెక్క, మన తెలంగాణ ఒక లెక్క అయింది. మరి అంటే మా తెలంగాణ రైతులు, మా తెలంగాణ ప్రజలు మీకు ట్యాక్స్లు కట్టడం లేదా, ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారని చెప్పి మా తెలంగాణ ప్రజలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. మరి దీనికి కేంద్ర మంత్రులు అయినటువంటి మన ఎంపీలు, బీజేపీ ఎంపీలు మరి దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. గోపీనాథ్ మరణం మిస్టరీ. ఆయన జూన్ 6న చనిపోయారు, 8న చనిపోయారా? ఇది జూన్ 6వ తారీఖున చనిపోయారా లేక 8న చనిపోయారా అని చెప్పి ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ వచ్చిన తర్వాతే మరణ వార్తను బయటకు చెప్పారు. నా కొడుకుతో సునీతకు పెళ్లి కాలేదు, ఇది డబ్బు సమస్య కాదు, గుర్తింపు సమస్య అని చెప్పి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి మొదటి భార్య మాలిని కొడుకు తారక్తో కలిసి మీడియా సమావేశం జరిగారట. మొత్తానికైతే అది ఒకటి దుమారం వచ్చినట్టు వార్త మనం చూస్తున్నాం. ప్రోటోకాల్ పేరుతో ఇబ్బంది పెట్టారు, బీఆర్ఎస్లో తీవ్ర ఇబ్బందులు పడ్డా. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతుంది హరీష్ రావు బినామీనే. మేడారం టెండర్లో అక్రమాలు జరిగాయి. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత. ఇది వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి హరీష్ రావు బినామీన్ అని సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం.
ఇందిరా ఒప్పుకోలే. పాక్ అణు కేంద్రంపై దాడికి ఇండియా, ఇజ్రాయెల్ పతాక రచన చేశాయి. ఇందిరా అంగీకరించకపోవడంతో వల్లే దాడి జరగలేదు. ఒప్పుకుంటే అనేక సమస్యలు పరిష్కారం అయ్యేవి. సిఐఏ మాజీ ఆఫీసర్ రిచర్డ్ బర్లో సంచలన కామెంట్ చేసిండట. ఏదైతే పాక్ అణు కేంద్రాలపై దాడికి ఇండియా మరి ఇజ్రాయెల్ పథకాలు రచన చేశాయట. కానీ అప్పుడు ఇందిరాగాంధీ ఒప్పుకోలేదని చెప్పి అదే సమయంలో అప్పుడు కనుక అణుదాడికి ఒప్పుకుంటే అనేక సమస్యలు తొలగిపోయేదని చెప్పి సిఐఏ మాజీ ఆఫీసర్ రిచర్డ్ బర్లో సంచలన కామెంట్ చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఉగ్రదాడులకు ప్లాన్. ముగ్గురిని అరెస్ట్ చేసిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్టు ఏడీఎస్ అధికారుల వెల్లడి. పట్టుబడిన వారిలో హైదరాబాద్ ఉండడంతో నగరంలో కలకలం. మొత్తానికైతే మన భారతదేశంలో ఏదో ఉగ్రదాడులు చేసే కార్యక్రమాన్ని బట్టబయలు చేసారు మన అధికారులు. అందులో మన హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి ఉండడం సంచలనంగా మారింది. మరి దానిపైన పూర్తి విచారణ చేపట్టి దర్యాప్తు చేయాల్సిందిగా మన సూచన. టీఆర్పీలోకి చేరికల జోస్. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి భారీగా జాయినింగ్స్. కాటన్ సబ్ డివిజన్ నుంచి పెద్ద మొత్తంలో చేరికలు. పార్టీ కండువా కప్పి టీఆర్పీలోకి ఆహ్వానించిన రవి పటేల్. టీఆర్పీలో బలోపేతమే లక్ష్యం. సంబంధ బీసీ కులాల హక్కుల కోసం పనిచేస్తాం. పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ. కన్నెంపల్లి, తాండూరు మండలంలో టీఆర్పీ నేత పర్యటన. టీఆర్పీలో చేరిన విద్యావేత్త బుద్ధియార్థి స్వామి కండువగప్పి పార్టీలోకి ఆహ్వానించిన మహేష్. మొత్తానికైతే టీఆర్పీ పార్టీలో ఏదైతే తీర్మాన మల్లన స్థాపించినటువంటి తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి వివిధ పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున టీఆర్పీ పార్టీలో జాయినింగ్ ప్రోగ్రాం జరుగుతున్నాయి. అనేక మంది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. పెద్ద ఎత్తున జాయినింగ్ ప్రోగ్రాం జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంలో ఏదైతే తీర్మానం వలన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రవర్ణంలోని పేద కుటుంబాలకు అందరికీ సమాన హక్కులు కలగాలి, అన్ని విధాలుగా వారికి హక్కులు ఉండాలని చెప్పి ఏదైతే పోరాటం చేసి తన సొంతంగా తీర్మానం మల్లన్న గారి పార్టీ టీఆర్పీ పార్టీ ఏదైతే పెట్టిన సందర్భంలో కొంతమంది యూట్యూబర్లు వారికి మరి తెలివి ఉందా లేదా అనే అంశాన్ని అయితే మనం చూడాలి. దానిపైన ఒకడైతే మహేష్ గాడిద అనేటోడు 13 నిమిషాల దాకా ఏదో వీడియో పెట్టిండు. ఆ వీడియోలో ఉన్నది వానికి కావాల్సింది ఒకటే అంశం అయితే దానికి 13 నిమిషాల దాకా వీడియో పెట్టి ప్రజల టైం అంతా వేస్ట్ చేస్తున్నాను నేను చెప్పదలుచుకున్నా. ఇంకోటైతే 20 నిమిషాలు పెట్టినట్టుండు. వాంది ఏముండదు, ఒకటో రెండు పాయింట్లు పట్టుకొని మొత్తం అంతా వాడు చెత్తవాగుడు వాగుతుండు. మరి దానిపైన నేను ఒక్కొక్క నిమిషాన్ని మీ ముందు తెచ్చే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే అది అవసరం. ఎందుకంటే వారిలో ఉన్న సబ్స్క్రైబర్లు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకు సమాధానం చెప్పాలి. కాబట్టి నేను ఒక్కొక్క నిమిషం చేయాలని చెప్పి నేను ఏదో లాస్ట్గా ఈరోజు ఆ వీడియోని మీ ముందు ఉంచే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి 20 నిమిషాలు వాళ్ళ దగ్గర దాదాపు 40,000 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పే, ఎందుకంటే ఒక నాయకుడిని విమర్శించేటప్పుడు దాని వెనుక ముందు చూసే ఆలోచన అన్నది ఉండాలి. కాబట్టి దానిపైన నేను వీళ్ళ గురించి ఎక్కువ టైం కూడా నీకు కేటాయించిన అవసరం లేదు. ఒకటే నిమిషంతో వాళ్ళు చెప్పే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసే ఆలోచనలో నేనున్నా. అది ముందుకు కొనసాగిస్తానని ఈరోజు 2 వీడియోలు మీ ముందు పెట్టే ఆలోచనలో ఉన్నా. మరో వార్త చూసుకున్నట్లయితే సహజ మరణం తర్వాత అవయవ దానం. దేశంలోని తొలిసారిగా అవయవాల సేకరణ. ఢిల్లీ మణిపాల్ ఆసుపత్రి వైద్యుల ఘనత. భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యయనం. బీహార్ ఎన్నికల ప్రచారం సమాప్తం. క్యాంపెయిన్ నిర్వహించిన బీజేపీ అగ్రనేతలు. ప్రచారం దూసుకెళ్లిన కాంగ్రెస్ కూటమి నేతలు. రెండో విడత 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. 14వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాలు. దేశవ్యాప్తంగా రాజకీయాలపై రిజల్ట్ ప్రభావం. నిన్నటితో బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిందట. మొత్తానికైతే ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటింగు, ఇటు బీహార్ ఎన్నికల ఓటింగ్ మొత్తం 2 కలిపి ఒకటే రోజు రేపు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల తర్వాత 14వ తారీఖు ఎవరు
గెలిచేది, ఎవరి భవిష్యత్తు ఏంది, ఏం కథ అనేది వాటిపైన దేశం మొత్తం ఎదురు చూస్తుందని చెప్పి మన వచ్చినటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఇది మిత్రులారా మన ఈ 2 పేపర్లు అయితే మనం ఈరోజు చెప్పుకోవడం మనం చూస్తున్నాం. ఇంకా మీరు చూస్తూనే ఉండండి ప్రజా ఎన్కౌంటర్ న్యూస్.